గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతుకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్య దినాల్లో, శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణమన్నమాట. సింహం నోట్లోంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట, అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చేయి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించాం. ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి. 40 పగళ్ళు రాత్రుళ్ళు యేసు ప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది. అగ్నిగుండం 7 ఎక్కువ వేడితో మండింది. కానీ హెబ్రీ యువకులు 3 కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్యలో కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయము లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకముంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు.